తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు విద్యుత్ సిబ్బంది జీరో బిల్లు కొట్టి గ్రామంలో ఇవ్వడంతో గ్రామ ప్రజలు కాంగ్రెస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం ఖాయమని, ప్రజలకు అన్ని విధాలా ప్రభుత్వం తోడుంటుందని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది బిల్ ఆపరేటర్ శివ, లైన్మెన్ నవీన్, జేఎల్ఎం అజయ్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్సీసీఎల్ మెట్పల్లి మండల ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, గ్రామ ప్రధాన కార్యదర్శి పసుల సుమన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, భూమారెడ్డి, నేరెళ్ల రాజేష్, బీసీ వెల్ఫేర్ అధ్యక్షులు దిలీప్ గౌడ్, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పుండ్ర నవీన్, నరేష్, కోటి రాజరెడ్డి, పుర్రె స్వామి మరియు జీరో బిల్లు తీసుకున్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన గ్యారంటీలు ఆనాడు పెద్దలు రాజశేఖర రెడ్డి తప్పలేరు. ఇంకా ముందైనా ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి, సోనియా ఇచ్చిన వాగ్దానాల్ని ఇప్పటికీ 4 అయ్యాయి కాబట్టి ఇంకా చేసేది కూడా చేయగలుగుతాము. పెద్దలు రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఏది కూడా ఫెయిల్ కాలేదు, ఇది కూడా ఫెయిల్ కావని అఖిలపక్ష తెలంగాణ గడ్డ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గృహజ్యోతి 200 యూనిట్లు జీరో బిల్లు అంటే ఈరోజు ఆత్మకూరు గ్రామంలో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జీరో బిల్లు అమలు చేయడం అనేది మాకు నచ్చిందగ్గ విషయం. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నది ఖచ్చితంగా అమలు చేస్తుంది, మాట తప్పదు. కాబట్టి ఈ పార్టీ ఏదైతే ఇంద్రమ్మ కలగన్న రాజ్యం ఏదైతే హామీలు ఇచ్చిందో పూజ తప్పకుండా ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా ఎన్ని గ్యారెంటీలు అయితే చెప్పిందో అవన్నీ ఖచ్చితంగా పూజ తప్పకుండా పాటిస్తూ ఏదైతే జీరో బిల్లు రావడం అనేది మేము చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.